క్రీడోత్సవాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా మరపల్లి మోడల్ స్కూల్లో వైభవంగా అమరావతి క్రీడోత్సవాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన క్రీడోత్సవాలను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడిన మంత్రి, విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం చేకూరుతాయి. ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటి విజేతలుగా నిలవాలని, బహుమతులు గెలుచుకోవాలని, విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచడానికి కృషి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు. క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం, ఆరోగ్యం తప్పనిసరి. రెండో పాయింట్ కూడా మినిస్టర్ గారి టీంకి వచ్చి ఈరోజు కొత్త సంవత్సరం పిల్లలందరూ కూడా ప్రమోట్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం జరిగింది. మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తల్లికి వందనం కింద ప్రతి పిల్లలకి చదువుకున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అయితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అది చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అన్ని గేమ్స్లో వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు వెంకటనాథ్ నియోజకవర్గంలో మరిపల్లి స్కూల్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ పిల్లలతో నేను కూడా వాలీబాల్ ఆడుకోవడం జరిగింది. చాలా సరదా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ఆహ్లాదకరంగా, బాధ్యతగా టీచర్స్ అందరూ కూడా, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎంఈఓ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఎరీనాలో కాంపిటేటివ్ స్పోర్ట్స్ డైరెక్టర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలందరూ కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోర్ట్స్ని ఇలా నిర్వహించడం కూడా ఖచ్చితంగా మనం మా యునాయకులు నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకా నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ అనేది జనరల్గా ఒక స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్లో నేర్చుకునేటప్పుడు వృధా అవ్వదు. వాళ్ళ కెరీర్లో సెటిల్ అయినప్పుడు విన్నింగ్ ఆర్ లూజింగ్ స్పోర్టివ్గా తీసుకోవడానికి ఎలాగనేది స్పోర్ట్స్లో నేర్చుకోవడానికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పిల్లలందరినీ కలవడం, ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.